ఎమ్మెల్సీ దండే విఠల్తో కాంగ్రెస్ చర్చలు. ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండే విఠల్ను కాంగ్రెస్లో చేర్చుకునేందుకు ఆ పార్టీ చర్చలు జరుపుతున్నట్టుగా తెలిసింది. ఆయన్ను పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ను దెబ్బ కొట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. విఠల్తో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒకరిద్దరు పెద్దలు సంప్రదింపులు జరిపినట్టుగా సమాచారం. ఈ విషయమై ఆయన్ను ఫోన్లో సంప్రదించగా, నేను ఒక ఎమ్మెల్సీని, నాతో ఏ పార్టీ నేతలైనా మాట్లాడడానికి కలవడానికి ఆస్కారం ఉంటుంది, అందులో తప్పు లేదు, పార్టీ మారే విషయంలో ఎలాంటి చర్చ జరగలేదు, ప్రస్తుతానికైతే నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని పేర్కొన్నారట. లేదు లేదు నేను పోను, అది కాదని ఆయన చెప్పలేదట. నేను ఇప్పటికైతే ఏం నిర్ణయం తీసుకోలే, భవిష్యత్తులో చెప్పలేం అనే విధంగా ఆయన మాట ఉన్నది. ఎవరి దండే విఠల్ నిన్న మొన్న కేసీఆర్తోనే ఉన్నాడు. మీరు చూడండి, లాస్ట్ అన్ని ఫొటోస్లో ఆయన ఎమ్మెల్సీ విఠల్ గారు కేసీఆర్తోనే ఉన్నారు. అందుకే నేను మొన్న కూడా అదే చెప్పిన, ఈ కేసీఆర్ పక్కన కూర్చున్న వాళ్ళు కేసీఆర్తో డిస్కస్ చేసి ఏ ఎమ్మెల్యే ఏ నాయకుడు ఆ పార్టీలో ఉండడు. మీరు చూడండి, జరిగేది అదే. బేసిక్ ఏమవుతుందంటే ఇక్కడ ఎమ్మెల్సీ శాసన మండలిలో కాంగ్రెస్కి బలం లేదు. ఏదైనా బిల్లు పాస్ చేయాలంటే, దాని మీద డిస్కషన్ జరగాలంటే ఆ పార్టీకి బలమైన సంఖ్యాబలం ఉండాలి, కానీ అక్కడ లేదు కాంగ్రెస్కి. సో మెజారిటీ ఎమ్మెల్సీలని, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలని లాగే ప్రయత్నం కాంగ్రెస్ చేసింది. అందులో భాగంగా విఠల్ని టార్గెట్ చేసినట్టు కనిపిస్తూ ఉన్నది.